మనం గమనించవచ్చింది, తెలుసుకోవచ్చింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సర్వత్వముల యొక్క సంఘములకు ఎప్పుడైతే మనము దేవాతి దేవుని నడిపించుకొచ్చాడో, ఆ క్షణం మొదలుకొని మన ఎడల దేవునికి ఉన్న కాలదులు బహు విస్తారముగా ఉన్నాయి. మనమైతే కొన్ని విషయాల్లో మరి తక్కువగా ఆలోచించుకుని మనము బ్రతుకుతాం, కానీ జీవిస్తాం. కానీ దేవుడు మన ఎడల ఆయనకున్న యొక్క ఆలోచనలు కావచ్చు, తలంపులు కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు, చాలా బహు విస్తారముగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆయన ఎటువంటి కార్యములైనను చేయటానికి సమర్థుడైన, ఆయన ఎటువంటి కార్యములైన చేయటానికైనా సమర్థుడు. ఆయన వలన ఇది జరగదు అని అనటానికి ఏది కూడా సరిపోం. మరి ఏ విషయంలో కూడా అనుకోవటానికి ఏమాత్రం కూడా సరిపోం. ఎందుకంటే ఆయన చేసే యొక్క కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన దరిశోత్రుడు ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు. అర్థవంతండి, మనము ఊహించలేని మహాకార్యాలు, ఆశ్చర్య కార్యములు. అర్థమవుతుందండి. ఇది జరిగిస్తాడా, ఇది ఎలా జరిగింది అన్నట్లుగా మనమే ఊహించలేని మహా గొప్ప కార్యాలు దేవుడు జరిపిస్తాడు. దరిశోత్తుడా. అర్థమవుతుందండి. ఎందుకంటే నెబుకద్నెజరు అంటాడు, శద్రకు మెషకు అబద్ధునిగోరు లేక దేవుడు ఇట్టి కార్యములకు చేయుటకు సమర్థుడు. ఆమేన్. శద్రకు మెషకు అంతవుతుంది. దేవుణ్ణి నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకుని నిలబడిన శద్రకు మెషకు అబద్ధునిగోర్లు నిమిత్తము దేవుడు చేసిన యొక్క గొప్ప కార్యం ఏంటంటే, సింహాసనం మీద కూర్చున్న ఒక రాజే ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు కార్యము జరిపించాడట. ఆయన కార్యములు అర్థమవుతుందండి, మహా గొప్ప కార్యాలైనా చేస్తాడైనా. ఆయన యొక్క నమ్మిన బిడ్డల విషయంలో ఎప్పుడు ఎనీ టైం కూడా ఆయన చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. మనం ఆలోచిస్తున్న ఆలోచనలు కావచ్చు, మనం ఆశిస్తున్న యొక్క అర్థమవుతుందండి ఆ విషయంలో కావచ్చు, బహు తక్కువగా ఉంటాయి. కానీ మనం ఆశిస్తున్నది కానీ మన ఎడల తన యొక్క భక్తులైన వారికి గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. గొప్ప మెరుకులు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అర్థమవుతుందండి. ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇది సరిపోతులే ప్రభువా అనేది కాదు దేవుడు చేసేది. మన జీవితంలో అర్థమవుతుందండి, తరతరాలు కూడా ఆయన ఆశీర్వాదాలు మన జీవితంలోనూ దేవుడు జరిపిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుడు జరిపిస్తాడంటావా, అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడంటావా అన్న అపనమ్మకముతో కానీ అవిశ్వాసముతో కానీ దేవుని మందిరములు మాత్రం గడపకండి. దేవుడు మీ జీవితంలో కార్యం జరిపించాలన్నా, దేవుడు నీ జీవితంలో మేలు అనేవి నువ్వు ఊహించలేని మహా గొప్ప కార్యాలు జరిపించాలన్నా, మొట్టమొదటిగా నీవు దేవుని యందు విశ్వాసం అనేది, నమ్మకం అనేది కంపల్సరిగా ఉంచాలి. ఆ విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఎప్పుడైతే ఉంచుతావో, ఆ విధానాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క నమ్మకాన్ని బట్టి దేవుని యొక్క కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు జరిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క పక్షాన ఎర్ర సముద్రం దగ్గర చేసిన యొక్క మహా గొప్ప కార్యము బహు ఆశ్చర్యం అంట. దేవుడు అంటాడు ఒకసారి, ఇశ్రాయేలు యొక్క పక్షమున ఎర్ర సముద్రం దగ్గర చేసిన యొక్క మహా గొప్ప కార్యమును బట్టి అటు కార్యము అన్యజనుల యొక్క మధ్యలో చేస్తే కనుక వారు నాకు పరిపూర్ణముగా లోబడి ఉంటారు అనంతవాక్యం. ఇశ్రాయేలు పక్షాన, తన భక్తుల యొక్క పక్షాన ఎర్ర సముద్రం దగ్గర చేసిన యొక్క మహా గొప్ప కార్యం, అట్టి కార్యం అన్యజనుల యొక్క మధ్యన చేస్తే, లోకములో ఉన్న వారి యొక్క మధ్యన చేస్తే కనుక వారు పరిపూర్ణమ నాకు లోబడుదురు. నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరిపిస్తున్నా కానీ, ఎంత గొప్ప కార్యాలు జరిపిస్తున్నా కానీ దేవునికి చోటిచ్చే మనతత్వం రావట్లేదు.
ఫరో హృదయము కఠినపరుచున్నట్లుగా నీ యొక్క హృదయం కఠినపరుచుకుంటున్నావేమో. దేవుడు మహా గొప్ప కార్యాలు జరిపించేవాడు, ఆయనకి అసత్యమైనది ఏదను లేదు, సమస్తమును సాధ్యమే. ధనిశూద్ర హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున తన భక్తులైన వారిలో కూడా అటువంటి వారు కొంతమంది ఉన్నారు. లేకపోలేదు. ఈ రోజున క్రైస్తవ యొక్క సంఘాల్లోనే విశ్వాసులే కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో యొక్క భక్తులైన వారు కూడా అలాగే ఉన్నారు కొంతమంది. ఈరోజు చాలామంది కూడా ఆలోచిస్తున్నది ఏంటంటే కేవలం ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న ఆ యొక్క ఆశీర్వాదాల కొరకు పరుగులెట్టుకుంటూ ఇది సరిపోతుంది అన్నట్లుగా చాలామంది కూడా ఒక తాత్కాలికమైన స్థితిలోనే ముందుకు కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఏదో రకంగా మనం సాధించుకుందాము అన్నట్లుగా ఆశీర్వాదం కొరకు పరుగులెట్టువారు ఉన్నారు. ఆశీర్వాదం కొరకు దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పన పక్కన పెట్టేసి ఆశీర్వాదం కొరకు, దేవుని కొరకు, ఈ లోకంలో ఉన్నవాటి కొరకు పరుగులెట్టువారు కూడా అర్థమవుతుందండి. లోకములు ఉన్నవారే కాదు, పరిశుద్ధ గ్రంథంలో యొక్క భక్తులైన వారు కూడా కొంతమందిని ఉన్నారు. ఆ కొంతమందిలో ఒక వ్యక్తిని మీకు చూపించి త్వరగా వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ధనిశూద్ర హల్లెలూయా. అక్షరమైన కార్యాలు చాలామంది కూడా అవి తెలియక ఏం చేస్తారంటే తొందరపడి కొంతమంది ఏం చేస్తారంటే తప్పడలు వేస్తూ ఉంటారు. తప్పడలు వేస్తారండి. వాగ్దానము, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, మీ ఎడల మహా గొప్ప ఆశ్చర్యకార్యములు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఆ వాగ్దానం కొంతమంది నమ్మరు అన్నమాట. నమ్మకుండా ఏం చేస్తారంటే ఆ ఆశీర్వాదం కొరకు, వాటి కొరకు తొందరపడి ముందుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట చాలామంది. అలా ముందుకెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆలోచించండి. ఈరోజు చాలామంది కూడా కంటికి కనపడుతుందానికి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తారు తప్ప ఆలోచించండి, కంటికి కనబడలేని యొక్క వాటి కొరకు ఏమాత్రము కూడా ఆ నిరీక్షణ కలిగి దేవుని కార్యము కొరకు ఎదురు చూడటం. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలంట కంటికి కనబడమంట, చెవి కనబడమంట, హృదయానికి అజోకరం. అర్థమవుతుందండి. హృదయానికి కూడా అందనివి అన్నమాట దేవుడు చేసే కార్యాలు. హృదయానికి కూడా అందనివి, ఊహించలేని కార్యాలు చేస్తారన్నమాట దేవుడు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథములో యాకోబు అనే వ్యక్తికి జరిగింది. యాకోబు అనే వ్యక్తికి జరిగింది. అది ఎలాగా అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే, యాకోబు అనుకున్నాడు, అర్థమవుతుందండి, యాకోబు అనుకున్నాడు నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలి అన్నట్లుగా అనుకుని ఆలోచించుకొని ఏం చేశాడంటే ఆ ఆశీర్వాదం కొరకే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నాడు. ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, జాస్టక్కు కావాలి అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదం కొరకు, అంటే ఆశీర్వాదం అంటే ఈ లోకములో ఉన్న వాటి కొరకు, ఈ లోకములో ఉన్నవి సంపాదించుకుంటాము, ఈ లోకములో ఉన్నవి అర్థమవుతుందండి ప్రతి విషయంలో కూడా మనం అనుభవించటము అని అనుకుంటూ ఆశీర్వాదం కొరకు చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసలో అది అక్కడ తండ్రిని మోసగించేశాడు. మీకు అర్థమవుతుందా? తండ్రిని మోసగించేశాడు. అన్నగారికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఇతను పొందేసుకున్నాడు. ఏదైతే నాకేంటి, ఎవరిని మోసగిస్తున్నానది కాదు పాయింట్, నేను ఆశీర్వదించబడ్డానా లేదా, నా మీద ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా అన్నదే పాయింట్. అంతే. కాబట్టి ఎలా బ్రతికాను, ఎలా అద్వైతని ఎలాగా మోసగించాను, ఎలాగా నేను నడుచుకున్నది కాదు, అది నేను దేవునికి ఆశీర్వాదంతో ఉన్నానా లేదా, ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను లేదా, ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి లేదా అన్నట్లుగానే అతను ఆలోచించుకుని ఒక రోజున అన్నగారిని ఆ తండ్రిని మోసగించాడు. తండ్రితో పాటు అన్నగారిని కూడా మోసగించాడు. తండ్రి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేశాడు. ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేసిన తర్వాత అన్నగారు వచ్చాడు, యాసవ్ వచ్చాడు. యాసవ్ వచ్చి అంటున్నాడు, అయ్యా తండ్రి, నీకు ఆహారం పట్టుకొచ్చా, నాకు ఆశీర్వాదాలు ఇవ్వా అని చెప్పేసి అంటే, అయ్యో నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నీ తమ్ముడని యాకోబు పొందేసుకున్నాడయ్యా, ఇంకా ఆశీర్వాదాలు అనేవి నా యొక్క స్థితిలో లేవు, నా దగ్గర లేవు అని చెప్పేసి అంటున్నప్పుడు యాసవ్ బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, కుమ్ములిపోయాడు. మోసగించిన యాకోబు మీద పగబెట్టుకున్నాడు.
పగబెట్టుకున్నాడే కానీ అతను ముందుకు కొనసాగుతున్నాడు. అయితే ఈ యాకోబు మాత్రము అన్నగారిని మోసగించాను కదా, తండ్రిని మోసగించాను కదా అన్నట్లుగా భయపడిపోయి పారిపోతున్నాడు. తన మామైన ప్రియ సహోదరుడా మరి ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, లాభాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు అర్థమవుతుందండి. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వెళ్తున్న సమయంలో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ప్రియస్తులుడా, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు లూజు అనేక ప్రాంతానికి వచ్చినప్పుడు సందడిపోయింది, నిద్ర వస్తుంది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక రాయి తీసుకుని తలగడగ పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. కల్లో దేవుని ప్రత్యక్షమయ్యి యాకోబు పట్ల దేవుని చిత్తం ఏంటో, యాకోబు పట్ల దేవునికి సంకల్పం ఏంటో, యాకోబు పట్ల దేవునికి ఉద్దేశం ఏంటో యాకోబుకి దేవుడు దర్శన రూపంలో చూపిస్తున్నాడు. ఒక దర్శన రూపంలో చూపిస్తున్నాడు. యాకోబు పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, దేవునికి సంకల్పం ఏంటో, దేవుని చిత్తం ఏంటో దేవుడు బయలుపరుస్తున్నాడు ఆ దర్శన రూపంలో. అప్పుడు ఆ దర్శనంలో అతనితో మాట్లాడుతున్న మాట ఏంటో ఒకసారి చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఆదికాండము 28:12 కాడి నుంచి ఒకసారి చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కోన ఆకాశం ఉండెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యెహోవాను, నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకును రేణువలే అవును. నీవు పడమటి తట్టునకు, తూర్పు తట్టునకు, ఉత్తరపు తట్టునకు, దక్షిణముకు తట్టునకు వ్యాపించుదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, సంతానము మూలముగా ఆశీర్వదించబడిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేని మెంబడతాం. దేని స్తోత్ర. యాకోబు పట్ల దేవునికి చిత్తం ఏమయ్యిందో, యాకోబు పట్ల దేవునికి సంకల్పం ఏమయ్యిందో దేవుడు యాకోబుకి దర్శన రూపంలో చూపిస్తున్నాడు. వెంటనే నా వైపు చూడండి. యాకోబుకి చూపిస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందండి. నలుదిశలు కూడా నీ సంతానం విస్తరింపజేస్తాను. నలుదిశలు కూడా, తూర్పు పడమట ఉత్తరము దక్షిణ, మొత్తం 4 దిశలు కూడా నీ యొక్క సంతానం నేను విస్తరింపజేస్తాను. గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను. నీ సంతానము ద్వారాగా, తర్వాత నీ ద్వారాగా, నీ సంతానము ద్వారాగా రాజులు పుట్టిస్తానని చెప్పేసి దేవుడు యాకోబుకు వాగ్దానం చేశాడు. దర్శనంలో యాకోబుకు వాగ్దానం చేసి యాకోబుకు మాటిస్తున్నాడు. అయితే ఆ దర్శనం ఎప్పుడైతే చూసాడో గబుక్కులు లేచి భయపడి, అయ్యో నేను పడుకున్న యొక్క స్థలము అసాధారణమైన యొక్క స్థలము కాదు, ఇది దేవుడు నివసిస్తున్న స్థలము. కాబట్టి దేవుని యొక్క మందిరము కట్టాలనే యొక్క ఉద్దేశముతో తన యొక్క తలగాడగా వేసుకున్న రాయిని నిలబెట్టి తైలం పోసి అక్కడ దేవుని మందిరం నిమిత్తమై అక్కడ మూల రాయి వేసినట్లుగా మనం చూస్తున్నాం. వింటున్నారా? మూల రాయి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మూల రాయి వేసిన తర్వాత అక్కడ మాట్లాడుతున్న మాట, దేవుడేమీ ఇతనికి యాకోబు పట్ల దేవుని చిత్తం ఏది ఉందో, దేవునికి సంకల్పం ఏముందో, దేవునికి ఉద్దేశం ఏంటుందో దేవుడు దర్శన రూపంలో చూపించేశాడు యాకోబు గారికి. మూలరాయి వేసిన తర్వాత మందిరం ఎప్పుడు కడతానని తెలుసండి? మందిరం ఎప్పుడు కడతానని తెలుసండి? ఇప్పుడు చదువుకుందాం ఒకసారి. ఇదిగో వచనం చదువుకుందాం. మరియు అతడు ఈ స్థలము బేతేలును పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిరుగుటకు, ఆహారమును ధరించుటకు
వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండెను, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమునగును, మరియు నీవు నాకిచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదనని మొక్కుకొనెను. అసలు దైవికంగా దేవునికి చిత్తాన్ని తెలుసుకున్నవాడా యాకోబు గారు? దైవంగా అతను ఆత్మీయంగా దైవికంగా అతను నడుచుకుంటున్నవాడు ఇతను అసలేని. ఆ పడుకుంటున్నప్పుడు చూసిన దర్శనం ఏంటి? ఆ దర్శనంలో దేవుడు అతనితో మాట్లాడుతున్న ఆ వాగ్దానం ఏంటి? ఆ దర్శనం అయిపోయిన తర్వాత నిలబడి ఆలోచించండి, మళ్ళా ఆ ప్రత్యేకించి తను మొక్కుకుంటున్న మొక్కుబడి ఏంటి గమనిస్తున్నారు అసలు యాకోబు పట్ల దేవునికి చిత్తం ఏంటో మొత్తం దేవుడు బయలుపరిచేసాడు. అక్కడ ఏమన్నాడు తెలుసండి? నలుదిశలు కూడా నీ సంతానాన్ని వ్యాపిస్తాను, ఆలోచించండి, ప్రతి విషయంలో కూడా నేను గొప్ప ఉన్నతమైన స్థాయిలో నేను నిలబెడతానని చెప్పేసి అన్నాడు. కానీ ఆ దర్శనం పొందుకున్న తర్వాత, కళ పొందుకున్న తర్వాత, ఆ యొక్క కళలో దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత, మెలుకు వచ్చిన తర్వాత ఇతని పరిస్థితి ఎలాగో తెలుసండి. ఇక్కడ ఎలా మాట్లాడుతుందో తెలుసండి? తెలుసండి? మరియు అతడు ఈ స్థలమునకు బేతేని పేరు పెట్టును, అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లయితే దేవుడు నాకు తోడై ఉంటే, అసలు ఇక్కడ ఏమన్నాడు అంతకుముందు? మరియు యెహోవా ఇతని పైన నిలిచి నీ తండ్రి అబ్రహాము దేవుడిని ఇసాకును దేవుడిని యెహోవాను నీవు పడుకున్న ఈ భూమిని నీకు నీ సంతానములకు ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకు రేవులంతగాను పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించుదు అని మాట ఇచ్చాడు కదా దర్శనంలోను. వ్యాపిస్తావని చెప్పేసి మాట ఇచ్చినప్పుడు, వాగ్దానం చేస్తున్నప్పుడు, యాకోబు పట్ల దేవుని చిత్తమేంటో ఇతను తెలియపరిచినప్పుడు మెలుకు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉంటే ఇక్కడ మందిరం కడతానంటాడు. అర్థమవుతుందండి? ఇక్కడ మనం చూసుకుంటున్నప్పుడు ఆలోచించండి, దేవుని చిత్తమేంటో తెలుసుకుని ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవించకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా అర్థమవుతున్నాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా ఆలోచించుకున్నాడు ఇతను. ఈరోజు కూడా చాలామంది కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని కూడా ఆలోచించండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమాత్రం కూడా ముందుకు వేయకుండా చాలామందికి వెనకేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసే యొక్క కార్యాలు అటువంటి కంటికి కనబడవు. కానీ ఈ రోజున మానవుడికి ఏంటంటే కంటికి కనబడితేనే నమ్ముతారు చాలామంది కూడా. కంటికి కనబడుతున్న దానికి కంటికి కనబడుతున్న వాటికే ఎక్కువగా చాలా ప్రమత్తమైన స్థానం ఇస్తారు తప్ప కంటికి కనబడిన వాటికి దేవుడు ఆలోచించండి చాలామంది ప్రధాన స్థానం. కానీ దేవుడు చేసే యొక్క కార్యాలు అది కనబడవని చెప్పేసి అన్నాడు. కనుక అటువంటి కార్యాలను పొందుకోవాలంటే కనుక మనకి ఆత్మీయ జ్ఞానం కావాలి, దైవికమైన జ్ఞానం కావాలి. ప్రతి విషయంలో కూడా దేవునితో నడవడానికి ఒక మంచి యొక్క మార్గాన్ని ముందుకు కొనసాగుతూ ఉండాలి. దాని స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవచ్చిందంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టాడు. ఆలోచించండి, దేవుని యొక్క సంకల్పాన్ని పక్కన పెట్టేసి అనుకున్న ఆశీర్వాదాల కొరకు తన యొక్క మావింటికి వెళ్ళాడు. తన ప్రదేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళి అతను నాకు అనుకున్న వాటి కొరకు చాలా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే 20 సంవత్సరాలు ఆ దేశంలో అతను జీవించిన ఆ జీవితం అంతా కూడా వ్యర్థమైపోయిందనమాట. అంటే 20 సంవత్సరాలు అతని యొక్క జీవితం లోక ఆశీర్వాదాల కొరకే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. అతను వ్యర్థముగానే జీవించాడు. సగములో ఉన్న వాటి కొరకు అతను 7 సంవత్సరాలేమో తన ప్రేమించిన అమ్మాయి కొరకు పాలదానం చేశాడు. ఇంకొక 7 సంవత్సరాలు అర్థమవుతుందండి, అన్నగారు అతని మామగారు మాస్కిస్తే మళ్ళా ఆలోచించండి, 14 సంవత్సరాలు అతను ప్రేమించిన అమ్మాయి కొరకు ప్రయాసపడ్డాడు. ఇంకొక 14 సంవత్సరాలు అర్థమవుతుందండి, సంపద కొరకు, సిరి సంపదల కొరకు, గొర్రెల కొరకు అతను ప్రయాసపడ్డాడు. ఇలా మనం చూసుకుంటుంటే 20 సంవత్సరాలు పైగానే అతని యొక్క జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది. చివరికి
ఇదంతా సంపాదించుకున్నాడు, అది అనుకున్నదంతా కూడా సాధించాడు. భార్యలు సంపాదించుకున్నాడు, దాసిని సంపాదించుకున్నాడు, పిల్లల్ని సంపాదించుకున్నాడు, మందను సంపాదించుకున్నాడు, గొర్రెని అదవుతుందండి, సిరి సంపదలు అన్నీ సంపాదించుకున్నాడు. తన స్వదేశానికి, తన తండ్రి ఇంటికి ప్రయాణమై ముందుకెళ్ళిపోతున్నాడు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మన ఎడల దేవుడికున్న ఆలోచనలు బహు విస్తారముగా ఉన్నాయి. కానీ యాకోబు ఏమనుకుంటారో తెలుసండి, నేను కష్టము ద్వారా 21 సంవత్సరం కష్టపడిన కష్టాన్ని బట్టి ఇంతమందిని సంపాదించుకున్నా, నాకు ఇంకా ఏంటి, నాకు తిరుగులేదు, నాకు ఇంకా టంకా లేదు, చక్కగా నేను బ్రతికేస్తాను అన్నట్లుగా చూడండి. అతను సంపాదించుకున్నాక ఆ సంపద మీద దృష్టి పెట్టి దాన్ని బట్టి ఆనందిస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. అలా ముందుకు కొనసాగుతున్న సమయంలో అతను సంపాదించుకున్నాక దాంట్లో కొంత అన్నగారికి పంపించాడు. ఎందుకంటే అన్నగారు ఆల్రెడీ ఆలోచించండి, యాకోబు మీద చాలా కోపం ఉంది, తమ్ముడైన యాకోబు మీద చాలా కోపం ఉంది అన్నగారిని యాసావుకి. కాబట్టి నేను నా తండ్రి ఇంటికి, నా స్వదేశానికి వెళ్తున్నాను కాబట్టి నా అన్నగారు నా మీద తిరుగుబాటు చేయకూడదు, నాకు ఏ హాని చేయకూడదు అన్నట్లుగా భయపడి తను సంపాదించుకున్న దాంట్లో కొంత బట్టి ఆ పనివాడికి ఇచ్చి పంపించాడు. పంపిస్తున్నప్పుడు ఆ యాసవ్ అన్నాడు, ఈ సంపద నాకెందుకు రా బాబు అన్నాడు ధనిష్యుత్తుగా. ఎందుకంటే యాకోబు సంపాదించుకున్న సంపదే తండ్రి ఆశీర్వాదం లేకుండానే యాసావు తన స్వదేశంలో సంపాదించుకున్నాడు. తండ్రి ఆశీర్వాదం పొందుకుని మోసగించి తండ్రి యొక్క ఆశీర్వాదం పొందుకుని ఆ లూజనక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ దర్శనం చూసుకుని ఆ తండ్రి ఆశీర్వాదాలు అంటే ఈ లోకసంలోకి ఆశీర్వాదాల కొరకు తన మావింటికి వెళ్ళి 21 సంవత్సరాల పాలితనం చేసుకుని సమస్తమును సంపాదించుకున్నాడు కష్టపడి. కానీ తన అన్నగారు మాత్రం తన స్వదేశంలోనే, తన ఇంట్లో ఉన్నప్పుడు, తన యొక్క స్వదేశంలోనే యాకోబు కన్నా ఎక్కువగా తన అన్నయ్య యాసావు కూడా సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ధనిష్యోత్తురా అంతే నేను చెప్తున్నాను కదా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము మనకేంటో సరిగ్గా తెలియక చాలామంది ఏం చేస్తామంటే ఈ లోకములో ఉన్న వాటి కొరకు వ్యర్థముగానే మనము ప్రయాసపడతాము, వ్యర్థముగానే మనము ఆలోచన ముందుకు కొనసాగుతున్నాం. గమనించుకోండి, దేవుడు ఉద్దేశం ఏంటంటే నలుదిశలు కూడా నీ యొక్క సంతానం వ్యాపిస్తానని చెప్పేసి యాకోబు పట్ల దేవుడు బయలుపడుతున్నప్పుడు యాకోబు అర్థమవుతుందండి, దేవుని ఉద్దేశానికి రివర్స్గా ఆలోచించుకొని నేను ఆశీర్వదించబడాలని, దీవించబడాలి, కట్టుకోవడానికి వస్త్రాలు, తినటానికి ఆహారము నాకు సమృద్ధిగా ఇస్తే కనుక ఇక్కడికి వచ్చి మందిరం కట్టేస్తానని చెప్పి సింపుల్గా చెప్పుకుంటున్నాడు. కానీ యాకోబు పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, ఆలోచన ఏంటో దేవుడు తెలియపరిచినా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా అర్థమవుతుందండి, ఈ లోకములో ఉన్నవాటి కొరకే తినటానికి తిండి ఉంటే చాలు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలు అర్థమవుతుందండి. మరి ప్రతి విషయంలో కూడా నేను బ్రతకడానికి అన్నీ ఉంటే చాలు అన్నట్లుగా బ్రతుకుతున్నాడు. కానీ ఆయన అన్నీ సంపాదించుకున్నాడు, కానీ చివరికి వచ్చేటప్పటికి తన ప్రాణం మీదకి వచ్చింది. తన ప్రాణం మీదకి వచ్చి ఇప్పుడు తన స్వదేశానికి వెళ్తున్నప్పుడు తన అన్నగారు ఏం చేస్తుందో తెలుసండి, అతను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నాడు అన్నమాట. ఏమనుకున్నాడంటే, ఇప్పటివరకు కూడా నేను తొందరపడి ఆలోచించి వ్యర్థమైన వాటికి ఆలోచించి చాలా కష్టపడ్డాను, చాలా ప్రయాసపడ్డాను, నేను జీవించిన 20 సంవత్సరాలు జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది. ఇదిగో నేను సంపాదించుకున్న సంపద ద్వారా కానీ, నేను ప్రయాసపడి సమకూర్చుకున్న సమస్తమును ద్వారా ఏ మనుషుల ద్వారా పనివారు కానీ భార్యల ద్వారా కానీ ఏ విధమైనగా చూసుకున్నా కానీ నా ప్రాణము అవి రక్షించలేకపోతున్నాయి, ఇదంతా వ్యర్థమని చెప్పేసుకుని యాకోబు ఇంకా లాభలేదని చెప్పేసి అర్థమవుతుందండి. యాకోబు ఏం చేశాడో తెలుసండి, మరి ఆ యొక్క సమస్తాన్ని రేవు దాటించేసి రేవు దగ్గర దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ధనిష్యోత్ర ఆలోచించండి, యాకోబు లూజు అనే ప్రాంతంలో దేవుని యొక్క చిత్తం ఏంటో యాకోబు తెలియపరుచిన ఆయన చిత్తము. అయితే నీ పేరు యాకోబు కాదు, ఆ యాకోబు కాదని చెప్పేసి ఏమన్నా తెలుసండి, ఇశ్రాయేలే అన్నాడు. అదే రేవు దగ్గర ఏమన్నా తెలుసండి,
దేవుడు దర్శించిన తర్వాత నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే లే అన్నాడు. లే అంటే అర్థమేంటి తెలుసండి? లే ఏంటంటే దేవునితో పోరాడుట, అంటే దేవునితో పోరాడి గెలిచాడన్నమాట. ఎబ్బేవి దగ్గర దేవునితో పోరాడి గెలిచాడు, దేవునితో పోరాడి గెలిచాడంతే. అంతేగాని ఆ లూజు ప్రాంతంలో ఆ నిత్యం దర్శనంలో దేవుడు అతనికి వాగ్దానం చేసిన వాగ్దానము ఎబ్బేవి దగ్గర అతనికి ఆశీర్వాదం రాలేదు. యాకోబు 2 సార్లు దర్శించాడు దేవుడు, ఒకసారి కాదు 2 సార్లు దర్శించాడు. అయితే ఎబ్బేవి దగ్గర ఆలోచించండి, ఆ నిత్యం దర్శనంలో దేవుడికి వాగ్దానం చేసిన యొక్క వాగ్దానము అక్కడ నెరవేరలేదు. అక్కడ నెరవేరింది ఏంటి తెలుసండి? తన పాపాలు, తన యొక్క అతిక్రమాలు దేవుడు క్షమించి దేవుని గెలిచాడన్నమాట, అంతే. బెత్లెహేము అనే ప్రాంతానికి 2సారి వచ్చి అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు అంటే, లూజనక ప్రాంతంలో తనకు పాపాలన్నీ క్షమించబడ్డాయి కదా, మళ్ళా ఎందుకు అర్థమవుతుందండి? మరలా అతను ఎక్కడైతే మొక్కుకున్నాడో ఆ మొక్కుబడి యొక్క ప్రదేశానికి వచ్చి మళ్ళీ ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడంటే అర్థమవుతుందండి. అతను అక్కడ పశ్చాత్తాపడ్డాడు లూజనక ప్రాంతంలో. అతను మరలా దేవుడు అతను దర్శించాడు. అతను దర్శించి అప్పుడు అతను కుటుంబంలో ఉన్న యొక్క లోటుపాట్లు ఏంటో దేవుడు అతనికి తెలియపరిచాడు. అతను కుటుంబంలో ఉన్న వారి యొక్క లోటుపాట్లు ఏంటో తెలియపరిచినప్పుడు వెంటనే తన కుటుంబంలో ఉన్న వారందరినీ పిలిపించి మీటింగ్ ఆ బేతెలెహేము ప్రాంతానికి వచ్చి ఆ బలిపీఠం కట్టినప్పుడు ఆ ధూపాత్మలో పాల్పంచుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్నాక తన భార్యలు కావచ్చు, తన బిడ్డలు కావచ్చు, తన దాస్యులు కావచ్చు, యాకోబు చెప్పున యొక్క మాటల ప్రకారంగా సమస్తమును కూడా ఆలోచించండి. దేవునికి ఆయాసకరమైనది ఏదైతే వారిలో ఉన్నదో అవన్నీ విడిచిపెట్టేసి అతను బేతెల్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ధనిషోత్తురా అక్కడ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అక్కడ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమవుతుందండి. అప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటో మనం చదువుకుందాం ప్రియ సహోదరుడా. మరి 35వ అధ్యాయం 35లో 9 కాడి నుంచి చదువుకుందాం ఒకసారి. యాకోబు పద్మరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యేకమై అతను ఆశీర్వదించును. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఆలోచించండి. ఇప్పుడు ఆ ఎబ్బేవి దగ్గర చెప్పాను అంటే యాకోబు 2 సార్లు దేవుడు దర్శించాడు. యాకోబుని 2 సార్లు దర్శించాడు, అర్థమవుతుందండి. అయితే అక్కడ ఎబ్బేవి దగ్గర ఏమంటున్నాడు? ఇశ్రాయేలే అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు అర్థమవుతుందండి. బేతేలు ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమన్నా తెలుసండి? ఇశ్రాయేలు అర్థం. ఇశ్రాయేలే అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడితో పోరాడి గెలిచినవాడు, అర్థమవుతుందండి. ఇశ్రాయేలు ఉన్న మాట మాత్రం తెలుసండి. ఆలోచించండి. ఇశ్రాయేలు ఉన్న మాటకు అర్థం ఏంటంటే గొప్ప సైన్యము. ఇశ్రాయేలు ఉన్న మాటకు అర్థం తెలుసండి, గొప్ప సైన్యము. అంటే ఇప్పుడు బేతేనిక ప్రాంతానికి వచ్చినప్పుడు అతను పశ్చాత్తాపడుతున్నప్పుడు, అతని కుటుంబం పశ్చాత్తాపడుతున్నప్పుడు అప్పుడు ఆలోచించండి. లూజనక ప్రాంతంలో ఆ నిత్యము దర్శనము ఎలాగైతే దేవుడు చెప్పాడో ఆ దర్శనము యొక్క వాగ్దానము ఎక్కడికి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నాడు తెలుసండి? బేతేలిక ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు అతని జీవితంలో నెరవేరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేమిపడతాం. ధనిషోత్రా హల్లెలూయా. ఇప్పుడు చదువుకుందాం 11వ అధ్యాయం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టుదురు. నేను అబ్రహామునకు ఇసాకునకు ఇచ్చిన దేశమును నీకిచ్చిదును, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశము ఇచ్చిదునని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు గట్టిగా చప్పట్లు కొట్టి దేమిపడదాం. దేశోత్తురా. ఇప్పుడు ఆలోచించండి. ఆ లూజనక ప్రాంతంలో చేసిన వాగ్దానము ఎక్కడికి వచ్చిన తర్వాత వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు ఏ దేశములైతే, ఏ ప్లేసులైతే
యాకోబును దర్శించి అంతిమ దర్శనంలో వాగ్దానం చేశాడో అక్కడికి వచ్చిన తర్వాత. అంటే దానికి అర్థమేంటి తెలుసండి? ఎక్కడ అతనికి ఆశీర్వాదం ఉందంటే ఆలోచించండి, దేవునికి మందిరంలోనే ఆశీర్వాదం ఉంది, దేవునికి సన్నిధిలోనే ఆశీర్వాదం ఉంది. యాకోబు అన్నాడు కదా, ఇది పరిశుద్ధ స్థలము, దేవుడు నివసిస్తున్న స్థలము, కాబట్టి దేవుని మందిరం అన్నాడు, దేవుని మందిరం అన్నాడు. అయితే ఆలోచించండి, అలాగే ఇప్పుడు యాకోబు పరిపూర్ణమైన ఆశీర్వాదము, ఆ నిత్యనక దర్శనములో ఆ దర్శనంలో ఆశీర్వాదాలు అనేవి అతను పరిపూర్ణంగా పొందుకోవటానికి ఎక్కడ అంటే అర్థమవుతుందండి, ఏ దేశంలో అయితే వాగ్దానం చేశాడో, ఏ ప్లేస్లో అయితే వాగ్దానం చేశాడో అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లేసులో ఆ వాగ్దానం నెరవేరింది. దేనిశోత్ర అర్థమవుతుంది మీకు? ఆ దేశాన్ని విడిచిపెట్టేసి, ఆ ప్లేస్ని విడిచిపెట్టేసి, అర్థమవుతుందండి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి ఈ లోక ఆశీర్వాదాల కొరకు అతను అనుకున్న ఆ ఆశీర్వాదాలకు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో అదంతా ఏమైపోయింది, ఇప్పుడు వ్యర్థమైపోయింది. ఇప్పుడు యాకోబు జీవితంలో అదంతా వ్యర్థమైపోయింది. అందుకని మన ఎడల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుని ఆయన చిత్తం నెరవేరుస్తున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి తప్ప, దేవుని చిత్తం ఏంటో తెలుసుకునికుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే ఆలోచించండి, చాలా భయంకరమైన శోధనలు వస్తాయి మనకి. ఎందుకంటే యాకోబు గ్రంథంలో అంటుంది కదా, యాకోబు పత్రికలో లోక సూత్రంలో ఎక్కడ ఉంటుంది ఆ వాక్యం ఏమని తెలుసండి, యజమానుడు యొక్క చిత్తం ఎరుగుండి అలాగు చేయని వారికి అనేకమైన దెబ్బలు వారికి తలుగును అంటాడు. దేవుని చిత్తం ఏంటో ఎరుగుండి కూడా అలాగ చేయకపోతే, దేవుని చిత్తం ఏంటి ఎరుగుండి కూడా అలా చేయకపోతే కనుక అనేకమైన దెబ్బలు తరుగునప్పుడు యాకోబుకి ఎన్ని దెబ్బలు తెలియదు తెలుసండి. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తన మామగారింటికి వెళ్ళాడు. తన మామగారింటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుందండి, అయితే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి అతను ముసుగేసి ఏం చేశాడు, తన ప్రేమించిన అమ్మాయిని కాకుండా తన పెద్ద కుమార్తెని రోగిష్ఠులైన దాన్ని కట్టబెట్టేశాడు. కట్టబెట్టేసిన తర్వాత శోభన గదిలోకి వెళ్ళి ఆ ముసుగు తీసేటప్పటికి ఎవరెందుకని, రోగిష్ఠులైన లియా, రాహేలు పక్కన పెట్టేశాడు. అర్థమవుతుందండి, పెద్ద అమ్మాయిని చేశాడు. ఇంక ముసుగు చేసిన తర్వాత ఇంకేముంది, శోభం లేదు, ఏం లేదు, నొత్తి నూరు కొట్టుకుంటూ మాగారి దగ్గరికి వెళ్ళాడు. మామ నువ్వు చేసింది ఏంటి, ఎంత మోసం చేసావని చెప్పేసి అంటే, మోసం కోసం నువ్వే నాకు చెప్పాలి మరి అని చెప్పేసి అంటూ, అలా కాదు నాకు కుదరదు, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, రాహేల్ని ప్రేమించాను, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానని చెప్పేసి అంటే, అలాగైతే కనుక ఇంక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆ అమ్మాయిని అర్థమవుతుందండి చేశాడు. చేసిన తర్వాత మళ్ళా తన కుటుంబం విస్తరింపబడుతుంది. తన కుటుంబం విస్తరింపబడుతున్నప్పుడు ఇతనికి ఏం కావాలి, ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలి, గొర్రెలు కావాలి. ఆ కాలంలో ఆస్తులు ఏంటనుకుంటున్నారు, గొర్రెలే, బంగారం వెండి కాదు. ఆ కాలంలో ఆస్తులు ఏంటంటే తెలుసండి, గొర్రెలే. నాకు గొర్రెలు కావాలని చెప్పేసి అంటే, అయితే నీ గొర్రెలు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాల్లో కొలువు చేయమన్నాడు. ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేసి భార్యని అదవుతుందండి, బిడ్డలని సమస్తమును సంపాదించిన 7 సంవత్సరాలు కొలువు చేసినా కానీ యాకోబు అతని దగ్గర ఉండటం వలన అదవుతండి తన మామ ఆశ్రయించబడుతున్నాడు అని చెప్పేసి యాకోబుని ఏదో రకంగా ఆఫ్ చేసుకుందాం అన్న ప్లాన్లోనూ ఏదో రకంగా మోసగిస్తున్నాడు యాకోబుని. ఇంకా లాభం లేదని చెప్పేసి అర్థమవుతుందండి, 14 సంవత్సరాలు 21 సంవత్సరం అక్కడ పాలతనం చేశాడు, లాభం లేదు, ఇంక విడిచిపెడతాడు కదా అని చెప్పేసి మామగారు చెప్పకుండా ప్రయాణమై ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే చెప్తే కనుక వెళ్ళత్తలేదు. ఆలోచించి 21 సంవత్సరం ఆలోచించండి, యాకోబు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసండి, దేవుని చిత్తాన్ని కాదని, దేవునికి సంకల్పన కాదని ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత ఆలోచించండి, ఆలోచన కలుగున్నాడు, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కానీ చివరికి వచ్చిన తన ప్రాణమే పోయేంత భయంకరంగా పరిస్థితులకు వచ్చింది. చివరికి ఎవరి దిక్కే ఇప్పుడు దేవుని దిక్కే. దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నాకు క్షమాపక్ష కలిగి తండ్రి, నేను చేసింది చాలా తప్పు, నీ చిత్తాన్ని కాదని, నీ సంకల్పన కాదని చాలా భయంకరంగా నీ మనసును బాధ పెట్టాను ప్రభు అని చెప్పేసి ఎబ్బేరేవి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు తన పాపాలు క్షమించాడు కానీ మళ్ళీ అక్కడ క్షమించబడి మళ్ళా తన స్వదేశానికి ప్రయాణమై ముందుకు వెళ్ళిపోతున్న సమయంలో తన యొక్క కుమార్తె విషయంలో చాలా భయంకరంగా శోధన వచ్చినప్పుడు, చాలా భయంకరంగా బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు మళ్ళా బేతేనిక ప్రాంతానికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటి ప్రభువా, మళ్ళా ఎందుకు నాకు శోధన వచ్చింది, ఎందుకు ఈ ప్రమాదం వచ్చిందని చెప్పేసి మరి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నప్పుడు
అతను ఉన్న లోపాలేంటో, అతను ఉన్న ఒక పొరపాట్లేంటో దేవుడు బయలుపరిచినప్పుడు వెంటనే తన భార్యని, తన బిడ్డను, వారి యొక్క సంతానాన్ని తీసుకెళ్ళి అతడిని అక్కడ మొత్తం వాళ్ళందరినీ కూడా తాను పరిశుద్ధపరుచుకుని వారికున్న ఆ బంగారపు కమ్ములను, పోగులను, అతని సమస్తమును విడిచిపెట్టేసి దేవుని యొక్క మందిరములో పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించాడో అప్పుడు ఇశ్రాయేల్ అతని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి, ఆలోచించండి, వారి యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేశాడు. వారి సంతానం విస్తరింపజేశాడు. ఈ రోజున దేవుని చిత్తమేంటో తెలుసుకుని ఆయన చిత్తానుసారంగా నువ్వు చేయకపోతే, ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశాన్ని బట్టి నువ్వు నడుచుకోకపోతే కనుక చాలా ప్రమాదాలు, చాలా అద్భుతండి, చాలా భయంకరమైన సోదరులు మనకు వస్తూ ఉంటాయి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చాలా భయంకరమైన పరిస్థితులు మనం పడిపోతాం అన్నమాట. కారణం ఏంటో తెలుసండి, యజమానుడి యొక్క చిత్తం ఎరుగుండి కూడా అలాగూ చేయకపోతే కనుక వారికి అనేకమైన దెబ్బలు తరుగుతాయని చెప్పేసి అన్నాడు. కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి, దేవునికి సంకల్పం బట్టి నడుచుకోండి, ఆలోచించండి. ఆ లూజనక ప్రాంతంలో యాకోబు పట్ల దేవుని చిత్తం ఏంటో, దేవునికి సంకల్పం ఏంటో అతన్ని క్లియర్గా దేవుని యొక్క దర్శనంలో చూపించాడు. ఆయనకి చూపించినా కానీ పట్టించుకోకుండా అర్థమవుతుందండి. మళ్ళా ఒక వెర్రివాడు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మళ్ళా మెలకు వచ్చిన తర్వాత ఒక వెర్రివాడుగా మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు తోడుగా ఉంటే కనుక, నాకు తిండి కట్టుకోవడానికి వస్త్రాలు నాకు ఇస్తే కనుక, క్షేమముగా మళ్ళీ నా స్వదేశానికి వస్తే కనుక ఇక్కడ మందిరం కడతానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ నిచ్చిన దర్శనంలోనేమో నేను నీకు తోడుకుంటానే, నీకు సహాయం చేస్తాను, నేను విస్తరింపజేస్తానని చెప్పేసి దేవుడేమో ఆ నిచ్చిన దర్శనంలో అతను చెప్తున్నప్పుడు ఆ మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మళ్ళా నాకు దేవుడు తోడుగా ఉంటే కనుక, సహాయం చేస్తే కనుక ఇక్కడ మందిరం వచ్చి కడతానంటున్నాడు. ఆలోచించండి, ఈ రోజున ఎలా ఉంది మన పరిస్థితి? యాకోబు పరిస్థితి 20 సంవత్సరాల యొక్క సగ జీవితము వ్యర్థమైపోయింది. కాబట్టి గ్రహించుకుని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిచయం చేసుకుని దేవుని అడుగు. ఒకవేళ దేవునికి విరోధమైన పనులు కానీ, దేవుని చిత్తాన్ని కాదని, దేవుని యొక్క సంకల్పాన్ని కాదని నీ ఆలోచన బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త. యాకోబు యొక్క జీవితంలో 21 సంవత్సరము వ్యర్థమైపోయింది. వ్యర్థముగానే అతని యొక్క జీవితం గడిపాడు. అతను సమస్తమును సంపాదించుకున్నాడు కానీ ఆలోచించిన ఏమైపోయింది? అంతా వ్యర్థమైపోయింది. చివరికి ప్రాణం మీద కూడా వచ్చేసింది. ప్రాణం మీదకి వచ్చేసినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. దయతో నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి రెండోసారి ఆ బేతేనిక ప్రాంతానికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఇశ్రాయేలు పేరు అతనికి వచ్చింది. ఇశ్రాయేలు యొక్క పేరుని తెలుసండి, గొప్ప జనంగా. అందుకని యాకోబు యొక్క సంతానాన్ని విస్తరింపజేశాడు. ఇశ్రాయేలు యొక్క సంతానంగా లేవీల సంతానంగా అలాగే యోధా సంతానంగా దేవుడు తన యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేశాడు. స్తోత్ర హల్లెలూయా. కాబట్టి గ్రహించుకుని ఈ రోజున రాజులు తన యొక్క సంతానము ద్వారాగా యోధా జాతి తన సంతానం దగ్గర రాజులు కూడా పుట్టారు. యేసోబు ఎవడు అర్థమవుతుందండి. యోసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రాజులుగా, ఒక అధికారులుగా దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు. దేవుడు ఒక ప్రవక్తలుగా, ఒక యాజకులుగా, ఒక లేవిలుగా, యోధావారిగా అర్థమవుతుందండి. ఒక సైన్యముగా దేవుడు యాకోబుని విస్తరింపజేశాడు. చూసారండి, ఎప్పుడది బేతేనిక ప్రాంతానికి వచ్చి ఎప్పుడైతే అతను బలిపీఠం కట్టి పశ్చాత్తాపడ్డాడో అప్పుడు అసలైన ఆశీర్వాదం వచ్చింది. అదవుతుంది. ఆ లూజనక ప్రాంతానికి ఆ నిత్యుని దర్శనంలో ఎన్ని రకాలుగా చెప్పినా కానీ అంతా పక్కన పెట్టేసి తన తన యొక్క సోబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకెళ్ళాడు. మొత్తం సమస్తమును కూడా దానివల్ల ఏమాత్రం కూడా సమృద్ధి లేదు, తృప్తి లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. నిజమే. ఎందుకంటే దేవుని చిత్తాన్ని కాదని మనం ఎంత ప్రయాసపడినా సరే, యాకోబు విషయంలోనే కాదు, మన విషయంలో కూడా అంతే. దేవుని చిత్తాన్ని కాదని, దేవుని యొక్క సంకల్పాన్ని కాదని మనం ఏం చేసినా కానీ దానివల్ల మనకి కలుగుండొచ్చేమో, కానీ దానివల్ల మనకి ఏమాత్రం కూడా తృప్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఎంత మాత్రం కూడా మనకి ఉండదు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చిన వాడు మాత్రమే
అతను నిరంతరమున అతను నిలిచి ఉంటాడని నేను వాక్యం చెప్తుంది. కాబట్టి గ్రహించుకుని ఈ విన్న వాక్యాన్ని బట్టి ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వాదాలతో నింపబడును గాక.